సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద. కొత్త ధాన్యాలతో, కోడి పందాలతో ఊరు ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళు, కొంటే మర్దళ్ళు, ఊరంతా పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని, పాపపుణ్యాలను నమ్మే మన పల్లెటూర్లలో న్యాయం మా శ్వాసని, ధర్మం మా బాటని చెబుతూ స్వాగతాలు పలుకుతారు. ఆంగ్ల నూతన సంవత్సరం మొదలైన తర్వాత వచ్చే మొదటి పండగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకుందాం. సంక్రాంతి పండగ అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం, అంటే ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమయ్యింది. పంటల కోత, ప్రకృతి, పశువులకు కృతజ్ఞతలు చెప్పడం, సంప్రదాయాలను పాటించడం, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం, బంధాలను బలోపేతం చేసుకోవడం, దాన ధర్మాలు చేయడం, చెడు విడిచిపెట్టి మంచిని ఆహ్వానించడం, జీవితాలకు కొత్త శోభను స్వాగతించడం, ఇలా సంక్రాంతి పండుగలో అన్ని ఆనందమైన విశేషాలే ఉంటాయి. సంక్రాంతి ఈ సంవత్సరం 2026 సంబరాలతో పాటు ఆనందాన్ని కూడా త్వరలో మనకి తీసుకొచ్చేస్తుంది, సిరులెన్నో తెచ్చేస్తుంది. సంక్రాంతి పండుగ అంటేనే సంబరాలు, సంప్రదాయాలు, ఆటలు పాటలు, కోడి పంద్యాలు, బావామర్దల్ల సరసాలు, రంగులు, అబ్బో ఒకటేంటి బోలెడు, కోల పందాలు, పగటి వేషగాలు, ఎడ్ల పందాలు, ఇంకెంతో సందడితో సంక్రాంతి మన ముందుకు వచ్చేస్తుంది. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు, అత్తగారిళ్లలో కొత్తగా పెళ్లైన అల్లుళ్ళు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో, మనవళ్లతో, మనవరాళ్లతో ఆ ఆనందమే వేరే లెవెల్ ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ సంక్రాంతి పండుగ. పుడమి తల్లి సాక్షిగా పసిడి పంటలు పండగ ప్రకృతి సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకుతుంది. పట్టు పరికిణీలతో ఆడపడుచులు అల్లరి చేయగా ఇలా ముచ్చటగా 3 రోజుల పండగ ముత్యాల ముగ్గులతో లోగిళ్లలో కలకల్లాడుతుంటాయి. భోగి భాగ్యాలతో భోగి పండుగ చేసుకొని సంక్రాంతి పండుగ సకల సంపదలు తీసుకొస్తుంది. కనుమ పండుగ కలిసిమెలిసి ఉండాలని దీవించగా అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ఆయుర ఆరోగ్యాలు కలగాలని భగవంతుడిని కోరుకుంటూ కనువిందుగా నిర్వహించే పండుగ సంక్రాంతి. ఈ పండుగ వేళ తెలుగు లోగిల్లో గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, రంగురంగుల పతంగులు, అనేక రకాల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పంద్యాలు, ఇలా పల్లె వాకిట పరమానందం నింపే పర్వదినం సంక్రాంతి. ఈ పండుగ వేళ ప్రతి ఇల్లు రంగులతో నిండిపోయే రంగుల హరివిల్లు, భోగి మంటలు, భోగి ముచ్చట్లు, భోగి పళ్ళు. సంక్రాంతి పండుగ ఈ భోగి పండుగతోనే మొదలవుతుంది. ఈ రోజు సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, అంటే స్వర్గలోకపు వాకిళ్లు తెరుచుకుంటాయని ఒక గట్టి నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ, రాజస్థాన్ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా, పంజాబ్ రాష్ట్రంలో హారిగా, నేపాల్లో మాఘ సంక్రాంతిగా, అస్సాం రాష్ట్రంలో భోగిలి బోహిగా, తమిళనాడు రాష్ట్రంలో పొంగల్ గా, ఒడిశా రాష్ట్రంలో న్యూ ఇయర్ ప్రారంభంగా భోగి పండుగని జరుపుకుంటారు. పండుగ వేళ మహిళలు సంక్రాంతి నోములు నోచుకుంటారు. అలాగే ఈ రోజు నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు, కూరగాయలు వంటి దానం చేస్తే ముఖ్యంగా చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. ఇలా చూస్తే స్వయంగా విష్ణుమూర్తి చిన్న పిల్లలను అనుగ్రహిస్తున్నాడని, ఆశీర్వదిస్తున్నాడని మన గట్టి నమ్మకం. నక్షత్రాలన్నింటినీ కలిపి మొత్తం 108 పాదాలుగా, ఆ 108 పాదాలను 12 రాశులుగా విభజించారు. ధనుర్మాసంలో సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని మకర సంక్రమణం అంటారు. కాబట్టి ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రమణం రోజున నువ్వుల నూనెతో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి. అంతేకాకుండా పండుగ రోజు తలకు నూనె రాసుకొని శనగపిండితో నలుగు పెట్టుకొని స్నానం చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయనేది బలమైన నమ్మకం. 3 రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో కనుమ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ కనుమ పండుగన పశువులు పండుగగా జరుపుకుంటారు. అనాదిగా వస్తున్న ఆనవాయితీ ఇది. కనుమ అంటే పశువు అని అర్థం. ఏడాది పాటు పొలం పనుల్లో నిత్యం చేదోడు వాదోడుగా ఉన్న పశువులను అలంకరించడం, పూజించడం ఈ పండుగ ఆనవాయితీ. ఈ రోజు పశువులు కొట్టాలను పూలతో అందంగా అలంకరిస్తారు. పొంగలి నైవేద్యంగా సమర్పించి ఆ పొంగలిని పొలంలో చల్లి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటారు. సంక్రాంతి పండుగ అంటేనే తండ్రి కొడుకులు అనుబంధానికి ప్రతీకగా చెబుతారు. ఆ తండ్రి కొడుకులు ఎవరు అని ఆలోచిస్తున్నారా? వాళ్ళే సూర్యుడు, శని. ఎందుకంటే సంక్రాంతి రోజున మాత్రమే మకర రాశి అధిపతి అయిన శనీశ్వరుడి ఇంటికి సూర్యుడు వెళ్తాడని, అందుకే సంక్రాంతి పండుగను సూర్యుడు, శనిల అనుబంధానికి ప్రతీకగా చెబుతారు. అంతేకాకుండా భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను భూమిపైకి రప్పించినది కూడా సంక్రాంతి పండుగ రోజునే అని పురాణాలు చెబుతున్నాయి. ముగ్గులు, సంస్కృతి, సంప్రదాయం,
పూర్వం నుంచే ఉందని, మొహంజదారో హరప్ప నాగరికతల నుంచి ఈ సంస్కృతి మొదలైందని చెబుతారు. అదే సంస్కృతిని భోగి, సంక్రాంతి, కనుమల రోజులు ఆడపడుచులు తమ ఇళ్ల ముందు రంగుల హరివిల్లు వేయడం, మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం చేస్తారు. ముఖ్యంగా తెలుగు సంప్రదాయంలో ముగ్గును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాగే గొబ్బెమ్మలను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయనేది కూడా ఒక ప్రగాఢ నమ్మకం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.